మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక దేవుని వాక్యమే మనకు ఆహారము. దేవుని నోట్లోంచి వచ్చిన మాటలే ఈ బైబిల్ గ్రంథము. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలను వేకువని మనము ధ్యానము చేసి వాక్యంతో నింపబడాలి. చాలామంది దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపితే బాగుండు అని కలలు కానీ జీవితం అంతా కలలు కంటూనే ఉంటారు. అయితే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను ఆత్మతో నింపకముందు నీవు వాక్యముతో నింపబడాలి. ఈ రహస్యం చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకు తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువుకు యోర్దాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చినాక పరిశుద్ధాత్మ శరీరాకారంగా పావురంలాగా వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎంత బ్యూటిఫుల్ సీనో చూడండి. ఈ యేసుని గురించి యోహాను ఏం చెప్పాడు? ఇది ఆది యందు వాక్యం ఉండను, వాక్యము శరీరధారి ఆయన. ఇప్పుడు యోర్దాను ఒడ్డున నిలబడేది ఎవరు? శరీరధారి అయిన వాక్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసు మీదకి వస్తున్నాడంటే పరిశుద్ధాత్మ వాక్యం మీదకి వస్తున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్